హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఉన్న చాలామంది జనాభా చాలా ఎక్కువగా ఉన్నారు కదా. వీళ్ళందరూ రావడానికి కారణం మెయిన్ అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వెంటనే తన అభిమానులు అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చారు. కాకపోతే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ గారు వితౌట్ పర్మిషన్తో థియేటర్ దగ్గరికి రావడం వల్ల అక్కడ ఒక తల్లి ప్రాణాలు అయితే కోల్పోయింది. ఒక తండ్రి ఒక కొడుకు గాయాల పాలయ్యాడు. ఇద్దరు, ఒక పాప అలాగే తన భర్త అనాథలుగా ఉన్నారు. కాకపోతే అల్లు అర్జున్ గారు కావాలని అయితే చేయలేదు. కాకపోతే ఏదేమైనప్పటికీ తన వల్ల ఒక ప్రాణం పోయింది. దీనిపై ప్రభుత్వాన్ని కూడా మనం నిందించలేము. అల్లు అర్జున్ గారు చేసిన ఒక అశ్రద్ధ నిర్ణయం వల్ల ఈరోజు ఒక ప్రాణం అయితే పోయింది. దిల్ రాజు గారు స్టేషన్ దగ్గరికి అయితే వచ్చారు. కాకపోతే అభిమానులు అడిగిన ప్రశ్నలకి, మీడియా అడిగిన ప్రశ్నలకి చాలా కోప్పడ్డారు. ఎందుకంటే న్యాచురల్గా అక్కడ పరామర్శించడానికి చాలా ఇండస్ట్రీ పెద్దలు రావచ్చు. కాకపోతే వాళ్ళని మీడియా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నట్లు అనిపించింది. అలాగే ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు. దిల్ రాజు గారు అక్కడ మీడియాతో మాట్లాడుతూ చాలా అసహనం అయితే వ్యక్తపరిచారు. కాకపోతే ఇది 7 years లోపు అయితే స్టేషన్ బెయిల్ అయితే మన అల్లు అర్జున్ గారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా కాకుండా 7+ అయితే మాత్రం కన్ఫామ్గా కోర్టుకి హాజరుపరిచి అక్కడ రిమాండ్కి అయితే తరలిస్తారు. రిమాండ్కి తరలించిన తర్వాత బెయిల్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. దిల్ రాజు గారు అయితే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన వెంటనే స్టేషన్కి అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఎంత కాకపోయినా అల్లు అర్జున్ గారు ఒక సూపర్ స్టార్ అనే విషయం మనం అందరికీ తెలిసిందే. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నారు, దిల్ రాజు గారు మాట్లాడుతున్నారు. మేబీ స్టేషన్ బెయిల్ అవ్వడానికి ఎక్కువ చాయిస్ ఉంది. ఒకవేళ స్టేషన్ బెయిల్ కాకుండా కోర్టుకి కానీ సబ్మిట్ చేస్తే మాత్రం అల్లు అర్జున్ గారు 1 or 2 days కన్ఫామ్గా జైల్లో ఉండాల్సిందే. అది మనం ఎవరు చెప్పినా సరే కన్ఫామ్గా అది జరుగుతుంది. దాన్ని ఎవరో ఒకవేళ స్టేషన్ బెయిల్ వచ్చినట్లయితే మాత్రం కన్ఫామ్గా ఆయన ఈవినింగ్కి రిలీజ్ అయితే అవుతారు. అల్లు అర్జున్ గారు చేసిన దానికి అల్లు అర్జున్ గారు కన్ఫామ్గా బాధపడి ఉంటారు. అలాగే 25 లక్షలు తన భర్తకి అయితే ఇస్తారని చెప్పి అన్నారు. తన భర్తకి 25 లక్షలు ఇచ్చినా సరే, కాకపోతే తన పోయిన భార్యను అయితే తీసుకురాలేరు కదా. మెయిన్ అది చూడాలి.